బ్లూంబర్గ్ సర్వే ఒకటి వచ్చింది 2024-2029 మధ్య. అండ్ మనం అందరూ ఆశించినట్టుగానే భారత్ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. అయితే చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలోకి చేరుకుంది. ఇంకా 10 దేశాలు ఉన్నాయి. అసలు ఈ గ్రోత్ రేట్ ఏంటి అండ్ భారత్ ఎలా దీన్ని సకారాత్మకంగా సాధించుకోగలుగుతోంది, ఈ అంశాలన్నీ వివరించడానికి లైవ్లో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. అంటే చాలా రోజుల సంక్షోభం, అంటే యుద్ధ వాతావరణం, సంక్షోభం తర్వాత ఒక మంచి పాజిటివ్ కథనం అయితే మనం చూస్తున్నాం. ఏమంటారు అంటే బ్లూంబర్గ్ ఇచ్చిన నివేదికలో మనం 14.8% తోటి మనం కాంట్రిబ్యూట్ చేస్తుంది గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, ప్రపంచ ఆర్థిక ప్రగతికి మన వంతు మనం చేస్తున్న దాంట్లో మనం సెకండ్ ప్లేస్లోకి రావటం అనేది, అండ్ దట్టు యుఎస్ని సర్పాస్ చేసి. ఎలా చూస్తున్నారు సార్? మ్యూట్లో ఉన్నారు మీరు. ఇప్పుడు వినబడుతోందండి? వినిపిస్తుంది సార్. అంటే మనకు యాంగస్ మ్యాడిసన్ అని చెప్పేసి ఒక ఎకానమిస్ట్, ఆయన యూరోపియన్ ఎకానమిస్ట్, ఆయనను యునైటెడ్ నేషన్స్ వచ్చేసి ఆయనను అపాయింట్ చేసి గత 2000 సంవత్సరాలలో ప్రపంచ ఎకానమీ ఎలా ఉండేది అని చెప్పి ఒక స్టడీ చేయమని చెప్పారు. ఆయన స్టడీలో ఆయన ఏం చెప్పారంటే, రమారమి 1500 సంవత్సరాలు అంటే 15th సెంచరీ వరకు కూడా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండేది. 16వ శతాబ్దం నుంచి మనం దిగడం మొదలుపెట్టాం. అంటే మొఘలులు మనల్ని ఆక్రమించుకున్న తర్వాత మనం క్షీణించడం ప్రారంభించాం. అదే సమయంలో చైనా భారతదేశం నంబర్ 1, నంబర్ 2 స్థానంలో ఉండేది. క్రమేపీ చైనా పుంజుకోవడం మొదలుపెట్టింది, మనం క్షీణించడం మొదలుపెట్టాం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి 17th సెంచరీ 18th సెంచరీకి వచ్చేసరికి కొంత మళ్ళీ పుంజుకునే ప్రయత్నం అయింది మన 17th సెంచరీలో. అంటే మొఘలులు క్షీణించంగానే మనం కొంచెం పెరిగాం. అంటే ఆ సమయంలో ఎవరున్నారు ఇక్కడ? మనకు మరాఠా సామ్రాజ్యం ఉంది. మరాఠా సామ్రాజ్యం మళ్ళీ మనం పుంజుకున్నాం కొంత. తర్వాత ఏమైంది? మళ్ళీ క్షీణించాం. బ్రిటిష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత మనం అధపాతాళానికి వెళ్ళిపోయాం. 2%కి వచ్చాం. అంటే అంతకు ముందర 32-33% ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపి భారతదేశంలో ఉండేది. భారతదేశం, చైనా ఎప్పుడు నంబర్ 1, నంబర్ 2 స్థానంలో ఉండేవి. 1500-1600 సంవత్సరాలు ఉండేవి. అటువంటిది సడన్ గా బ్రిటిష్ వాళ్ళు రాగానే మనం కిందికి వెళ్ళిపోయాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. మీరు చూపిస్తున్నటువంటి స్లైడ్ ఏదైతే ఉందో దాంట్లో మనం స్పష్టంగా చూడొచ్చు. నంబర్ 1 స్థానంలో చైనా, నంబర్ 2 స్థానంలో భారతదేశాన్ని చూపిస్తున్నాడు. అఫ్ కోర్స్ చైనా ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్, పవర్ హౌస్ అది. కాబట్టి మనకంటే రమారమి 7-8 రెట్లు ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ అయినటువంటి దేశం చైనా. చైనాలో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు తీసుకున్నటువంటి కమ్యూనిస్ట్ నిర్ణయాల వల్ల చాలా సఫర్ అవుతున్నారు. అయినా మనకంటే ఎంత ముందుకు వెళ్ళిపోయారంటే కనుక ఆ గ్యాప్ ని మనం బ్రిడ్జ్ చేయడం చాలా కష్టం. అయినా ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ ఏం చెప్తోంది? 3 దేశాలు డబుల్ డిజిట్ మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను 3 దేశాలు డబుల్ డిజిట్ కంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతున్నాయని చెప్తున్నారు. దాంట్లో చైనా, భారతదేశం, అమెరికా. భారతదేశానికి మనకు చైనాకి మధ్యలో ఒక 7% మాత్రమే గ్యాప్ ఉంది. అంటే ఒక 10 ఏళ్ల క్రితం మనం ఎక్కడ సీన్ లో లేము మనం. ఇన్ఫాక్ట్ మీరు చూపిస్తున్న లిస్ట్ లో చూస్తే యూకే లేదు చూడండి. యూకే లేదు అసలు. మొదటి 10 దేశాలు యూకే లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రపంచ శక్తి, వరల్డ్ సూపర్ పవర్ వాళ్ళు. మొత్తం బ్రిటిష్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. అలాగే జర్మనీ, తర్వాత జపాన్, అవన్నీ కూడా సింగిల్ డిజిట్ లో ఉన్నాయి అవన్నీ కూడా. మన తర్వాత ఉన్నది ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు కొన్ని 3-3.5% లో ఉన్నాయి. కానీ కంట్రిబ్యూషన్ లో ఓవర్ చూసామంటే కనుక భారతదేశం మళ్ళీ గత వైభవాన్ని మనం పుంజుకుంటున్నామని అర్థం చేసుకోవచ్చు. సార్ రష్యా ఒకటి అస్టానిషింగ్ గా ఉంది సార్, 2.1%. అంటే రష్యా ఎందుకని అంత డిక్లైన్ చూసింది? అలా మొదల నుంచి మధ్య మార్గంగా ఉంటూ వస్తుంది. అంటే రష్యాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక జనరేషన్ ఆఫ్ మన ఎకనామిక్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయారు వాళ్ళు. ఎస్పెషలీ ఈ డిజిటల్ ప్రపంచం ఏదైతే ఉందో, మనకు చిప్స్ కి సంబంధించి, మనకు సెమీ కండక్టర్ సంబంధించి అడ్వాన్స్డ్ ఇప్పుడున్నటువంటి నూతనమైనటువంటి కొత్త టెక్నాలజీ సంబంధింంచి వాళ్ళు మిస్ అయిపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళ టెక్నాలజీ అంతా కూడాను, అఫ్ కోర్స్ వాళ్ళ టెక్నాలజీ చాలా పటిష్టమైన టెక్నాలజీ, కానీ అది 70, 80, 90 దశకంలో మాత్రమే పనికి వస్తుంది.
2000 నుంచి వస్తున్నటువంటి గత 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి టెక్నాలజీకి వాళ్ళు వెనకబడి ఉన్నారు వాళ్ళు. అందుకని ఆ 2% కంట్రిబ్యూషన్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే బేసిక్ గా వాళ్ళ మినరల్స్, అక్కడ ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్ కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యూరియా లాంటివి కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి గోధుమలు ఇటువంటివి కావచ్చు. అంటే ఇండస్ట్రియల్ పవర్ నుంచి వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇండస్ట్రియల్ పవర్ హౌస్ నుంచి తగ్గిపోతున్నారు. టెక్నాలజికల్ పవర్ హౌస్ నుంచి తగ్గిపోతున్నారు. చైనా దానికి రివర్స్, కంప్లీట్ గా రివర్స్. చైనా వాళ్ళు వాళ్ళ వ్యవసాయ పరంగా మనం చూస్తే, అగ్రికల్చర్ పరంగా చూస్తే కానీ వాళ్ళు ఒక నెట్ ఫుడ్ ఇంపోర్టర్. వాళ్ళకు ఆహారం కొంచెం తక్కువ ఉంది, వాళ్ళ ప్రొడక్షన్ చాలా తక్కువ. ఎందుకంటే మీరు చైనా దేశం చూసారంటే హాన్ చైనీస్ ఎక్కడ ఉంటారో ఆ యాంగ్సే రివర్, ఎల్లో రివర్ ఆ ప్రాంతం మాత్రమే పంటలు పండుతాయి. మిగతా ఆల్మోస్ట్ 50%, 60% చైనాలో పంటలు పండవు. జింజియాంగ్ తీసుకోండి, జింజియాంగ్ లో ఒక ఉంటారు అక్కడ, అదంతా టక్లా మకాన్ డెజర్ట్, గోబీ డెజర్ట్ ఉంటుంది, అక్కడేం పండవు. అలాగే టిబెట్ లో ఏం పండవు, ఇన్నర్ మంగోలియా ఏం పండవు, మంచూరియాలో ఏం పండవు. కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ టెక్నాలజికల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు పవర్ హౌస్ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ అంత సిగ్నిఫికెంట్ గా ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు రష్యా ఈ యొక్క రెవల్యూషన్ నుంచి వాళ్ళు వెనకబడిపోయారు. దాంతో టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎక్కడ లేరు. ఇప్పుడు కూడా వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా కొత్త టెక్నాలజీని చైనా నుంచి తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. రేపటి రోజు చైనా నుంచి కనుక వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకపోతే వాళ్ళ టెక్నాలజీ పనికిరాదు. అందుకని మనకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు మనం రష్యా మీద ఇంత డిపెండ్ అయి ఉన్నాం. మనం ఇంత డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు కనుక మళ్ళీ మనం రష్యా నుంచి కొత్త ఎక్విప్మెంట్ కొన్నామంటే దాంట్లో చైనీస్ కాంపోనెంట్స్ ఉండబోతున్నాయి. అందుకని రష్యా వెనకపడిపోయింది. వెరస్ అమెరికా కావచ్చు, వెస్ట్ కావచ్చు, వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోయారు. అంటే బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్, మీరు సైకిళ్ళు, ప్లాస్టిక్లు, మీ పెన్సిళ్ళు, పెన్నులు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఆపేస్తున్నారు. అవన్నీ చైనాకి, వియట్నాంకి, వీటికి డంప్ చేశారు. అన్ని వాళ్ళ కార్లు ఏం కావాలంటే అవన్నీ డంప్ చేశారు. టెక్నాలజీ పరంగా వాళ్ళు కంప్లీట్ గా ముందుకు వెళ్ళిపోయారు వెస్ట్. కాబట్టి మనం ఏంటంటే ఈ రెండు మిస్ అయ్యాం. మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాము, టెక్నాలజీ మిస్ అయ్యాం, రెండు కూడా మిస్ అయ్యాం. ఇప్పుడు పుంజుకుంటున్నాం. గత 10 ఏళ్లుగా మనం దాన్ని రివర్స్ చేసుకోగలిగాం. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మనం 10వ స్థానంలో ఉన్నాం జీడిపిలో. 10 ఏళ్లలో ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. అంటే ఎంత ర్యాపిడ్ గ్రోత్! ఒక 10 సంవత్సరాల్లో 6 స్టేజెస్ దాటొచ్చామంటే కనుక అది ఫినామినల్. అందుకని ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి స్టాటిస్టిక్స్ లో దీంట్లో చూస్తే కనుక ఈవెన్ స్టాక్ మార్కెట్ పరంగా కూడా అమెరికా 16.9% 10 సంవత్సరాల్లో వాళ్ళు రిటర్న్స్ ఇవ్వగలిగితే భారతదేశం 15.9% ఇస్తుంది రిటర్న్. గత 10 సంవత్సరాలుగా ఇచ్చింది. మనము బ్రెజిల్ ఇద్దరు కూడా 15.9% మన రిటర్న్స్ ఇచ్చాం. అంటే ప్రపంచంలో ఈ రోజు ఎకానమీ పరంగా చూస్తే కనుక ఎదుగుతున్నటువంటి దేశము, దేని మీద నమ్మకం పెంచుకోగలము, దేని మీద భరోసా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయగలము అన్న దేశం ఉందంటే కనుక తప్పకుండా అమెరికా తర్వాత భారతదేశం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చార్ట్ లో మీకు చైనా కనిపించింది. చైనా ఎందుకు కనిపించింది అంటే చైనా స్టాక్ మార్కెట్ మ్యానిపులేటెడ్ స్టాక్ మార్కెట్. మనకు డొనాల్డ్ ట్రంప్ వాడి మీద టారిఫ్స్ వేస్తే 140% టారిఫ్లు వేస్తే నార్మల్ గా ఏమవుతుంది, భారతదేశం మీద టారిఫ్స్ వేస్తే మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. అలాగే అన్ని దేశాల స్టాక్ మార్కెట్స్ పడిపోయింది. ఈవెన్ జపాన్ స్టాక్ మార్కెట్స్ నికాయ్ పడిపోయింది. తర్వాత మనకు ఫిట్సీ యూకే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది. మనకు డాక్స్, మనకు జర్మన్ స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది. ఎన్నో దేశాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లు అన్ని కూడా క్రాష్ అయినాయి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేయగానే. కానీ కంప్లీట్ రివర్స్ గా చైనాలో 140% టారిఫ్ వేస్తే వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పెరిగినాయి. ఇంతకంటే విడ్డూరం అది ఎలా సాధ్యమైంది సార్ అది? ఎందుకంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూ